హాస్య గులికలను ఆస్వాదిస్తున్నటువంటి మన ప్రేక్షకుల కోసం మన నవ్వు నవ్వించు కామెడీ దర్బార్లో ఇప్పుడు మరోసారి హాస్య ప్రహసనాలతో మన ముందుకు వస్తున్నారు ఎంవి సుబ్రహ్మణ్యం గారు అండ్ మ్యాజిక్ రాజు గారు. వెల్కమ్ దేమ్. హలో. అస్సలు ఖాళీ లేదండి, మీరు బుధవారం నాడు రండి, ఎందుకంటే చాలా బిజీగా ఉంది, పేషెంట్లు ఎక్కువైపోయారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, డాక్టర్ గారు లేరా అండి? ఏమయ్యా, నీ మటుకు నీ డాక్టర్లా కనబడలేదా? మిమ్మల్ని చూస్తే అట్లా కనబడతలేరే. కనబడలే? బయట బోర్డు చూసావా? చూసానండి. ఏంటి చూసావు? బయట బోర్డు మీద హో అని ఉంది. ఉందా? ఏంటండి అది? ఎవరైనా డాక్టర్ అంటే ఓ ఎంబీబీఎస్ అని పెట్టుకుంటారు, ఓ ఎండి అని పెట్టుకుంటారు, లేకపోతే ఓ FRCS లండన్ అని పెట్టుకుంటారు. మీరేంటండి ఆలు పెట్టుకున్నారు? అంటే ఏంటనుకున్నావు? ఏంటి? అలోపతి. అంటే ఆయుర్వేదం. ఓ అంటే హోమియోపతి. అమ్మో, అదయ్యా. అంటే ఈ మూడిట్లో కూడా మీరు చాలా చాలా ఎక్స్పర్ట్. ఎందుకు ఏంటి ఒంట్లో బాగాలేదు? నాకు కడుపులో అంతా ఏదోలా ఉంటుంది. ఏదోలా ఉంది. గాలి పీల్చు. కడుపులో అంటే ఇక్కడ చూస్తాను, కడుపు ఇక్కడ ఉంటుంది. గాలి పీల్చమయ్యా. వెనక్కి తిరిగి. ముందు ఇట్లా ఎంతసేపు ఉండలేదా బాబు? వెనక్కి తిరుగు. పీల్చు గాలి. రైట్, అర్థమైందయ్యా. ఏమర్థమైంది? పీల్చి 2 నిమిషాలు అయింది. ఇదిగో ఓ పని చేయి, ఈ టెస్టులు చేయించుకురా. ఏ టెస్టులు? టెస్టులు చేయించుకురా. టెస్టులు చేయించి రావయ్యా. ఇదిగో టెస్టుల రిపోర్ట్. టెస్టుల రిపోర్ట్ ఇప్పుడు రాశాను, అప్పుడే చేయించుకొచ్చావా? బాడలే వారండి. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కడుపు నొప్పి అన్నా కాలు నొప్పి అన్నా ముందు టెస్ట్లే కదా మీరు రాసేది. అందుకే ఆల్రెడీ ముందే చేయించుకొచ్చేసాను. అంటే ఫ్యూచర్ ఆలోచించి మరి. సరే, ఈ ఎక్స్రే తీయించుకురా. ఎక్స్రే? ఎక్స్రే ఏది? ఎక్స్రేనేనా? ఎక్స్రే తీయించుకురావయ్యా. అంతే కదా. ఇదిగోండి ఎక్స్రే. ఎక్స్రే కూడా తీసేసాం. నేను రాసింది ఇప్పుడే కదా, అప్పుడే ఎక్స్రేలు తీసుకొచ్చా. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఎక్స్రేలు ఈ రిపోర్ట్లే కదా ముందు మీరు అడిగేది. అటు కమిషన్ల తర్వాతనే కదా ఇటు మమ్మల్ని చూసేది. బాగుందయ్యా, ఇలాంటి పేషెంట్లు దొరికితే చాలు, నాకు సగం పని తగ్గుతుంది. ఇంతకీ మా క్లినిక్ లో తీయించావా? రీచ్ చివరి ఉంది. అదే 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 క్లినిక్ లో. అదే. వెరీ గుడ్. లేకపోతే అయితే పని చేయవా? లేదంటే మళ్ళీ తర్వాత ఎక్కడికి పంపిస్తారు మీరు. నీకేం చేస్తానంటే అలోపతి రాస్తానయ్యా. అల్లోపతి? అబ్బే అస్సలు వద్దు సార్. వద్దా? ఏం లేదు, ఆ అలోపతి వాడి వాడి మా అప్పారావుకి పక్క ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. పక్క ప్రమాదాలా? పక్క ప్రమాదాలు అంటే ఏంటి? అదేదో సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, సైడ్ ఎఫెక్ట్స్. పక్క తెలుగులో అయిపోయినాయి. పక్క తెలుగులో నువ్వు ఇలాగ అంటున్నావు అన్నమాట. ఆయుర్వేదం ఏమంటావు ఏంటి? అబ్బే అది మాత్రం అస్సలు వద్దండి. అసలు వద్దు, అస్సలు వద్దు. ఏమైంది? అదే మా అప్పారావు గారు ఆ ఆయుర్వేదాలు ఏం ఆకులు రాశారో ఏం వేలు రాశారో గాని అవి మింగిన తర్వాత నుంచి ఆకులు తప్ప అన్నం తినడం లేదు. ఆకులు తప్ప అన్నం తింటారు. అయితే ఈ రెండు కాకపోతే ఇంక రాయాల్సింది హోమియోపతి రాస్తానయ్యా. హోమియోపతి? హోమియోపతి ఏంటది? ఆ చిన్న పిల్లలు చప్పరించే పిప్పర్మెంట్ పిల్లల? పిప్పర్మెంట్ పిల్లలు మరి అదే కదా. నీకు అలా కనబడిందా? చిన్న చిన్నగా తీయ తీయగా హోమియోపతి అంటే అదే కదా. దానికి పెద్ద డిగ్రీలు ఉన్నాయా, బాగా చదవాలి. అయితే నీకు ఇంక 3 పని చేయమంటే ఓ మందు రాస్తానయ్యా. సరే, ఈ మధ్య ఆపు కంటే మరీ ఎక్కువ తాగడం లేదు సార్. ఆపు మాత్రం రాయండి చాలు. మందు అంటే ఆ మందు కాదు. ఓ సారీ, సోడా కూడా రాయండి సార్. సోడా లేకుండా నాకు అస్సలు దిగదు. మంచి మందు అంటే అది కాదయ్యా, వేరే మందు రాస్తాను. అలోపతి వద్దు, ఆయుర్వేదం వద్దు, అస్సలు హోమియోపతి వద్దు, నీకు ఒక్కటే వీళ్ళ ఉందయ్యా మందు. అది రాసేయండి సార్. అది రాసేది. ఏ మందు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కల్లా. అసలు అసలు అనారోగ్యమే ఉండదు నీకు. అబ్బా, అదే మందు. సుబ్రహ్మణ్యం గారు, రాజా గారు, మీ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. అంతకు ముందు స్కిట్ కానివ్వండి, ఇప్పటిది కానివ్వండి, ఒక అంటే గుర్తుండిపోయేలా ఉంటుంది కదా గురుస్వామి గారు. అంటే జనాలు కరెక్ట్, చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఫ్లో కూడా బాగుంది. మధ్యలో హాస్యాన్ని జోడించడం చాలా బాగుంది. మరి మీ కామెడీ స్కిట్ గురించి మన విశిష్ట అతిథి లోహిత్ గారు ఏమంటారు? బాగుందన్న ఈ డాక్టర్ ఈ ప్రహసనం అంటే ముందే ప్రిపేర్ అయిపోతారు చూడు వీళ్ళు. ఇంకా నేనేమనుకుంటున్నానంటే సార్ ఆయన రాయబోతుంటే సార్ మీరు ఆ మందు రాయండి ఈ మందు రాయండి నేనే చెప్తాడేమో డౌట్ వచ్చింది నాకు. కొంతమంది అలా కూడా ఉంటారు.
ముందే చెప్పేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు కడుపు నొప్పి పలానా మాత్రం రాయండి సార్. ఆ మాత్రం ఈయన వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి రాపియడం ఎందుకు? బాగుందండి, గుడ్. ఇదండి